మై ట్రైలర్ లాంచ్ అనగానే హెసిటేట్ చేయకుండా వచ్చిన నవీన్ చంద్రకి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సక్సెస్ రావడం, సక్సెస్ తీసుకోవడం అంటే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు, బట్ నాకు సక్సెస్ని ఇచ్చారు అందరూ. ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి, అంటే ఆల్రెడీ ఒక వాళ్ళని నమ్మి ఇది సక్సెస్ అవుద్దని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు. ఓకే, ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి. రిక్కీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 కంటెంట్స్ విన్నాను. ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చలా. ఆఫ్టర్ దట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా. అంటే కథ గురించి మనం ఆలోచించాలి, ఈ సీన్ అలా ఉంది, ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు, అంటే అది యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్, అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి, సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఆవిడ ఓకే అండి, శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరికి వచ్చి నాకు కథ చెప్పంగానే నేను ఎంత హాంట్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్, ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది దివి గారు అంటే, నేను తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు అని. అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్. నెక్స్ట్ అభిజ్ఞ దగ్గరికి వస్తే నేను ఒక 2-3 హీరోయిన్లు చూసాం.